హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో మాత్రం చికెన్ బిర్యానీ. అది కూడా మామూలు బిర్యానీ కాదండి, మా ఆయన చేతి చికెన్ బిర్యానీ. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి చేశారండి. అప్పటి నుంచి చాలాసార్లు అడుగుతున్నాను, ఒకసారి చేయొచ్చు కదా మాయ చికెన్ బిర్యానీ అని చెప్పి. ఎప్పుడూ చేయలేదు. ఇప్పటికీ ఒప్పుకున్నారు. ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టున్నారు. పదండి చూపిస్తా. మాయ ఎంతవరకు వచ్చింది చికెన్ ప్రాసెస్? వాష్ చేస్తాను, మ్యారినేట్ చేయాలి ఇంకా. ఓకే, అదేంటది? ఎగ్ వేస్తున్నా. ఎగ్ వేసి మ్యారినేట్ చేస్తాను. ఓహో, అది ఆ విషయం నాకు తెలియదండి. నేను జస్ట్ ఉప్పు కారం వేసి కొంచెం పెరిగేసి చేస్తారేమో అనుకున్నాను, కానీ ఎగ్ కూడా వేస్తారన్న విషయం నాకు తెలీదు. ఫస్ట్ ఏం వేసాం మాలు? ఫస్ట్ ఒక ఎగ్ క్రాక్ చేసి వేసాను. ఓకే. దాని తర్వాత కొంచెం మిరియాల పొడి, ఓకే, అది కొంచెం గరం మసాలా, స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ధనియాల పౌడర్, దాని తర్వాత కొంచెం వేయించిన జీలకర్ర పొడి. ఓకే. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే వేయలేదు నేను. వాటర్ వేసి పని కూడా లేదు, ఎగ్ వేసావు కదా, ఆ ఎగ్తోనే మొత్తం పట్టుకుంటుంది. వేసి బాగా మిక్స్ చేశాక కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూను 1.5 స్పూను కారపొడి వేసుకోవాలి. వీటితో పాటు ఒక స్పూను అప్పుడే ఫ్రెష్ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఏంటి? ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. మైదా అండ్ కార్న్ఫ్లోర్ వేయాలి. ఇది 3 స్పూన్స్, అది 3 స్పూన్స్. 3 వేస్తే అది 3, ఇది 4 వేస్తే అది 4. ఓకే. అంటే ఎంత వేస్తే? చికెన్ కి తగ్గట్టు వేసుకోవాలి. చికెన్ ఎక్కువ ఉందంటే ఎక్కువ పడుతుంది, చికెన్ తక్కువ ఉంటే తక్కువ పడుతుంది. ఇది ఆల్మోస్ట్ 3/4 kg చికెన్ కాబట్టి 3 to 4 స్పూన్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో చూడు, ఇక్కడ నేను వాటర్ అయితే వేయలేదు ఎందుకంటే ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్తోనే చాలా వరకు అయిపోతుంది. వాటర్ వేస్తే మళ్ళీ అది కొంచెం లూజ్ అవుతుంది అనమాట. అది చికెన్కి పట్టుకోవడం తేడాగా ఉంటుంది, అంత బాగా పట్టుకోవచ్చు చికెన్. ఎక్కడ నేర్చుకున్నావు మైలు ఈ బిర్యానీ? ఇది యూట్యూబ్ వంటిది. ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, అమ్మ చేతి వంట, విస్మయ ఫుడ్, ఆ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. నేను కూడా చాలా సార్లు ట్రై చేశానండి, కానీ ఎప్పుడు మంచిగా రాలేదు. కానీ నువ్వు చేసింది చాలా బాగా వస్తుంది. మా ఎందుకు 7 సంవత్సరాలు బ్యాచిలర్గా ఉన్నాం మరి. అబ్బో, ఇదంతా ఎఫెక్ట్. నిజంగా నాకైతే బయట బిర్యానీ కంటే మా మాయ చేసిన బిర్యానీ చాలా నచ్చుద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మన మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్కి స్టార్ట్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మ్యారినేషన్ చేశాక ఆయిల్ వేసుకుని ఇందాక కలుపుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా బాండీలో వేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలా? లేదు, ఆయిల్ వేడవడానికి హై పెట్టాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే లోపల దాకా కుక్ అవుతుంది. లేదంటే పైన క్రిస్పీగా వస్తుంది, లోపల మాత్రం పచ్చి పచ్చి ఉండిపోతుంది. సో అవ్వకూడదు అంటే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలి. ఓకే. ఎంత చికెన్ కి ఎంత రైస్ తీసుకోవాలి? నార్మల్గా అయితే 1/2 kg చికెన్ కి 2 కప్పులు రైస్ సరిపోతుంది. 1/2 kg చికెన్ కి 2 కప్పులు రైస్. ఓకే. అదే లేదు నీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే చికెన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేశానంటే కొంచెం గ్రేవీగా కావాలి, పీసెస్ ఎక్కువ కావాలని చెప్పేసి 1/2 kg రైసే, బట్ చికెన్ మాత్రం 3/4 kg తీసుకొచ్చు. ఓకే. స్మెల్ మాత్రం అద్దరిపోయిందండి, నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇదే పచ్చి చికెన్ ఏదో చేస్తున్నామని గొప్ప అయిపోవద్దు. ఏంటంటే వేసుకున్న 3-4 minutes దాకా కలపకూడదు, తర్వాత కలుపుకోవాలి. పాపం మా మాయ చెమటలు పట్టిపోయి మరీ వంట చేస్తున్నాను నా కోసం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ చేస్తున్నాను వేస్తారు. చికెన్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చిన స్మెల్ ఉంటుంది, అబ్బా వేరే లెవెల్ ఉంటుందండి. మనకు అప్పుడే తినేయాలనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఎంతవరకు వచ్చింది మైలు? ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా?
చికెన్ ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రై అయ్యాక దీన్ని కర్రీలా చేసి సెమీ గ్రేవీలా చేసి దాన్ని బిర్యానీ. ఓహో, ఇంకా ఫ్రై చేసి మళ్ళీ సెమీ గ్రేవీలా గ్రేవీ ఒకటి చేసి అందులో ఈ చికెన్ వేస్తావా? అంతే. చాలా పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంతమంది వీడియోస్లో అడుగుతుంటారండి, మీరు ఎప్పుడు కొట్టుకున్న వీడియోసే చేస్తారా ఏంటి ఇలాంటి వీడియోస్ అని. మేము ఏదో జస్ట్ మా వీడియోస్ చూసి ఒక 10 మంది నవ్వుకుంటారనే మేము అలా కొట్టుకున్న వీడియోస్ ఏవైనా చేస్తాం తప్ప మేము నిజంగా ఏం కొట్టుకోమండి. మేము నిజంగా చాలా మంచిగా ఉంటామండి. ఏం చెప్పు మాలు? అంతే 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 అంటే ఇప్పుడు కూడా ఏదో అన్నాను అందుకే నువ్వు అంతే అంతే అంటున్నావు అని అనుకుంటారు. నిజం చెప్పు. నిజానికి అయితే చాలా బాగుంటాం. ఏదో వీడియోస్లో మిమ్మల్ని నవ్వించాలి, కాస్త ఎంటర్టైన్ చేయాలి, మన వీడియోస్ చూసి నలుగురు నవ్వుకోవాలని ఉద్దేశమే చేస్తాం తప్ప మేము ఇప్పుడు కొట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. నేను తన మీద చేయడం తన మీద చేయడం అనేది ఏం జరగదు. అది జస్ట్ ఏంటంటే కేవలం కల్పితం. వేసాను కదా చెయ్య. ఇలాంటి వేసి చూసారా ఫ్రెండ్స్? చికెన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక కళాయిలోంచి తీసేసి వేరే ప్లేట్లో వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఒక టిష్యూ పేపర్ వేసి దాంట్లో చికెన్ వేస్తాను, ఆయిల్ అంతా పోతుంది, ఆయిల్ అంతా లాగేస్తుందని. కానీ ప్రజెంట్ టిష్యూ పేపర్ లేదు, సో అందుకే నార్మల్గా వేసేస్తున్నా. ఇదిగోండి ఫ్రై చేసిన చికెన్ ఇలా తీసి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు మాయిలు? చికెన్ తీసేసాం కదా, ఆ తీసేసిన ఆయిల్లో ఏదైతే చికెన్ తీసేసి మిగిలిన ఆయిల్ ఉందో అందులో ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకొని మిగతా స్పైసెస్ అన్ని యాడ్ చేసి మళ్ళీ చికెన్ కుక్ చేస్తాం అన్నమాట గ్రేవీ కోసం. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి వీడియోస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. మా మామ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అమ్మ చేద్దాం వీడియోస్ చేద్దాం, కామెడీ వీడియోస్ చేద్దాం, నా దగ్గర ఇలాంటి ఐడియా ఉంది, అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేవాళ్ళు. కానీ నేను ఎప్పుడున్నా సరేలే అనేసి ఆ క్షణానికి ఏదో ఒక వీడియో తీసి తర్వాత ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. కానీ తర్వాత మళ్ళీ ఒక రోజు అలాగే చెప్పారనమాట, ఇలా చేద్దామా, అందరూ చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయలేము అని చెప్పారు. అప్పుడు చేసాము. చేస్తే మాకు మంచిగా లైక్స్, సబ్స్క్రైబర్స్ అలా వచ్చారనమాట. అప్పుడు మాకు ఒక నమ్మకం కలిగింది, ఆహా మన వీడియోస్ నచ్చుతున్నాయి. ఇంకా అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంకా చేయాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. అప్పుడు నేనేమన్నానంటే డ్యాన్స్ వీడియోస్ చేద్దామని చెప్పాను మా మాయకి. మా మాయ ఏమన్నారు, లేదు కామెడీ వీడియోసే చేద్దామని చెప్పారు. కానీ నాకు డ్యాన్స్ ఇష్టం, మా మాయకి కామెడీ ఇష్టం. ఇప్పుడు మీరే చెప్పండి, అసలు మేము కామెడీ వీడియోస్ చేయాలా, లేదంటే డ్యాన్స్ వీడియోస్ చేయాలా, లేదంటే ఏది చేయకూడదా? వీడియోస్ చేయడం మానేయాలా? ఇప్పుడు మీరే చెప్పండి, మీరే చెప్పి కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము ఏ వీడియోస్ చేయాలా ఎక్కువ అని డిసైడ్ అవుతాం. నువ్వేమంటావు మరి? అంటే వాళ్ళే చెప్తే దాన్ని బట్టే చేద్దాం. ఓకే. నెక్స్ట్ టైం వేస్తున్నావు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం అరోమాటిక్గా వస్తుంది కదా, కొంచెం ఆనియన్స్ మెత్తబడాలి. మెత్తబడ్డాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఓకే. మాయా చెప్పు, ఎందుకు అంత కష్టపడి చేస్తున్నావు? నువ్వు చేయమన్నా కదా మరి, ఎప్పటి నుంచి అడుగుతున్నావు. సరే ఈరోజు ఇంకా చేద్దామని ఫిక్స్ అయ్యా. పాపం చెమటలు పట్టేశారు. ఏం చేస్తావు, నా తల్లి ఎంత కష్టపడుతుందని. మరి రోజు నీకోసం కూడా నేను అలాగే చేస్తాను కదా. మాయా ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? ఏమేమి వేసావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక కాసేపు వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసాను. కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ కారపొడి వేస్తాను. కారపొడి వేసాక బాగా ఆయిల్ అయితే తేలుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆపేసి అందులో చిలికిన పెరుగు వేస్తాను. పెరుగు వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ వేసి కుక్ చేస్తాను, అంతే. ఓకే. ఏంటి మాయలు పెరుగు చిలుకుతున్నావా? సెమీ గ్రేవీలోకి పెరుగు కావాల్సి ఉంటుంది, దానికోసం చిలుకుతున్నాం. ఓకే. చిలికిన పెరుగు మొత్తం స్టవ్ ఆఫ్ చేసి ఉండాలి వేసేటప్పుడు. సరే. సో ముక్కలుగా అవ్వకూడదు అనేసి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. అంతే. ఇది బాగా కలుపుకున్నాక అప్పుడు
అది స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేయాలి. ఇలా పెరుగు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగాక అప్పుడు అందులో చికెన్ పీసెస్ వేసుకొని కాసేపు కుక్ చేసుకొని దించేసుకోవడం. అక్కడితో సెమీ గ్రేవీ రెడీ అయిపోతుంది. చికెన్ గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. సో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ సంగతి చూడాలి. అన్నం వండే పాత్రలో ఒక 3-4 లీటర్లు నీళ్ళు వేసుకొని బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని బాగా మరిగించాలి. అది మరిగేటప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంతోపాటుగా ఒక 4-5 చెంచాలు ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు ఏంటి అంటే ఉప్పు వేసాక ఆ నీళ్ళు రుచి చూస్తే సముద్రపు నీరు అంత ఉప్పుగా ఉండాలి. అప్పుడే ఆ ఉప్పుదనం అనేది బిర్యానీకి కాంపన్సేట్ అవుతుంది. లేకపోతే సాల్ట్ సరిపోక టేస్ట్ చప్పగా అనిపిస్తుంది బిర్యానీది. ఆ ఎసరు బాగా మరిగాక గంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ సెట్లో పోసి 80% కుక్ చేయాలి. అంటే కొంచెం పలుకుంటుంది, పట్టుకుంటే తెలుస్తుంది, అంతవరకు కుక్ చేయాలి. రైస్ 80% కుక్ అయిపోయాక ఒక బిర్యానీ బండి తీసుకొని అందులో ముందుగా కుక్ చేసుకున్న సెమీ గ్రేవీ చికెన్ కర్రీని ఒక లేయర్లో పోసుకొని దాని మీద రైస్ని బాగా డ్రైన్ చేసుకుని వెజ్జల్లాలి. రైస్ నొక్కకూడదు, జస్ట్ జల్లాలంతే. ఆ మిగిలిపోయిన చికెన్ మసాలాని కూడా రైస్ మీద జల్లి దాంతోపాటు కొద్దిగా కొరియాండర్ వేసి మూత పెట్టేసి దమ్ చేయడం స్టార్ట్ చేయాలి. రైస్ ఆల్రెడీ 80% కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ హై ఫ్లేమ్ మీద 5 minutes అండ్ లో ఫ్లేమ్లో 5 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఇంకో 20 minutes పాటు ఐడియల్గా వదిలేస్తే దమ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పడుతుంది. సో బిర్యానీ రెడీ అయిపోతుంది. దమ్ చేసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తినడానికి కూడా రెడీ అయిపోయాను. అయిందా? అయిపోయింది. అదేంటండి చికెన్ బిర్యానీ అంటే చాలు ముందే ఆకలి వేసేస్తుంది. వేడి వేడి బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది నా పొట్ట. చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ మాత్రం. ఇదిగోండి నా బిర్యానీ ప్లేట్. ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో చూసి చెప్తాను. ఎలా ఉంది మాలు? నువ్వు చెప్పు. మీరు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుంది. బాగా కుక్ అయింది కదా? చాలా బాగా కుక్ అయింది. అన్నీ సరిపోయాయి. సాఫ్ట్గా గ్రేవీ కూడా చాలా బాగుంది. సాల్ట్ కారం అన్నీ సరిపోయి చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, ఇది ఈ రోజుటి వీడియో. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా చాలా మంచి వీడియోస్ కూడా చేస్తాము. ఇలానే మాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. రీసెంట్గానే మాది 2000 సబ్స్క్రైబర్స్ అయితే దాటింది. ఇంకా అది 10K 100K అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇంకా మీకోసం ఇంకా చాలా మంచి ఎంటర్టైన్ వీడియోస్ అయితే చేస్తాము. ఏమంటాం అమ్మాయిలు? సో చూసారు కదా ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.